గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ పవన్ సత్య గారు. ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటి అంటే, ఒక హ్యూమన్ ఎంతవరకు టార్చర్ని తీసుకోగలడు. మెంటల్గా ఒక పెయిన్ని మనం తీసుకుంటున్నప్పుడు, మెంటల్గా ఎందుకు అంటున్నానంటే, పెయిన్ అనేది మనం ఫీల్ అయ్యే ఒక అనుభవం కింద చెప్పొచ్చు. దాన్ని ఎంతవరకు ఓర్చుకోగలం. హ్యూమన్ ఎవల్యూషన్లో ఒక మనిషి తనకంటే కూడా అంటే తన బరువుకి 8 రెట్లు బరువును మోయగలిగే కెపాసిటీ ఉంటుందంట. బట్ అది హ్యూమన్లీ పాసిబుల్ అనేట్టు ప్రాక్టికల్గా ఎక్కడా లేదు. అట్ ది సేమ్ టైం ఒక మనిషి ఎంత టార్చర్ అన్నా తీసుకోగలడు అనడానికి ఒక ఎగ్జాంపుల్ సంభాజీ మహారాజ్. ఆయన్ని పెట్టిన చిత్రహింసలు దాటేలా చేసింది ఆయన దేశభక్తి. అయితే హ్యూమన్లీ ఇది ఎలా పాసిబుల్ అయింది, ఈ విషయాలన్నీ కూడా ఒకసారి తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో. హాయ్ పవన్ గారు. హలో అండి. హలో. అంటే జనరల్గా ఒక మనిషి ఎలా తట్టుకోగలడు అంత హింసని అనిపించింది అనమాట సంభాజీ మహారాజ్ గురించి తెలుసుకున్నప్పుడు. బట్ యాజ్ ఎ డాక్టర్కి మీరు చెప్పండి, ఫిజికల్గా ఆ టార్చర్ని తీసుకోవడం అన్ని రోజుల పాటు ఎలా పాసిబుల్ అవుతుంది, ఎలా ఉండగలుగుతారు, ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఆ టైంలో ఉండాల్సిన మెంటల్ స్ట్రెంత్ ఎలా ఉంటుంది? ఓకే ఓకే ఒక మనిషి ఇంత టార్చర్ చేసిన అంటే లైక్ చిన్న చిన్న ఆ ఇన్సిడెంట్ చెప్తాను. మూవీలో కానీ నాలుక కానీ లేకపోతే కంటి దగ్గర కూర్చోడం కానీ ఇవన్నీ చేసినా కూడా స్టిల్ ఆయన తట్టుకోగలుగుతున్నాడంటే వాళ్ళకి ప్రాక్టీస్ ఆఫ్ స్పిరిచువల్ యాక్టివిటీస్ అంటే లైక్ ఎట్లా అంటే దెనో మెడిటేషన్, రిలాక్సేషన్ టెక్నిక్ అవ్వచ్చు, లైక్ స్పిరిచువల్ యాక్టివిటీస్ లైక్ మంత్ర, సాధన, యోగ, వీళ్ళకి అన్నీ తెలుసు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్స్లో కానీ పర్వతాల్లో కానీ ఋషులు తపస్సు చేస్తుంటారు. లైక్ ఫుడ్ తినరు, ఏం తినరు, వాళ్ళకి సెన్సెస్ అంటే వాళ్ళకి ఎంత కంట్రోల్ ఉంటాయంటే, ఇప్పుడు సెన్సెస్ అంటే ఏంటి, సైట్, స్మెల్, టేస్ట్, సౌండ్, టచ్ ఇవి ఉంటాయి కదా. సైట్ ఏంటి, ఐస్ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. చెవులు వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి, ముక్కు వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, నోరు వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ స్కిన్, హోల్ స్కిన్, ద బిగ్గెస్ట్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ, వాళ్ళ కంట్రోల్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు నాకు ఈ చేతి దగ్గర ఇది రావాలి అంటే వాళ్ళకి వచ్చేస్తుంది. అంటే నాకు ఈ చేతి దగ్గర కంట్రోల్ చేయి, అక్కడ పెయిన్ వస్తుంది, కంట్రోల్ చేయంటే కంట్రోల్ చేసేస్తుంది. జస్ట్ బికాజ్ అంటే వాళ్ళకి మైండ్ కంట్రోల్ అనేది వచ్చనమాట. లైక్ సెన్సెస్ అన్నీ వాళ్ళ ఆధిపత్యంలో ఉంటాయి. సో దాన్ని ఇంకా కరెక్ట్ చెప్పాలంటే మీరు మూవీస్లో కానీ ఎక్కడైనా చూసింటారు, లైక్ 6th సెన్స్ అంటాం అనమాట. అంటే ఒక మనిషి వాళ్ళు ఈ రూమ్లోకి ఎంటర్ అవుతున్నా కూడా వాళ్ళు ఈజీగా చెప్పగలడు అలాంటి ఆయన ఏం పర్సన్, ఎవరు ఏంటి అని. ఆ సెన్సెస్ అలా యాక్టివేట్ అవుతాయి అనమాట. ఆ పర్సన్ హార్మ్ చేసే పర్సనాలిటీనా లేకపోతే పాజిటివ్ ఔరా ఉండే మనిషి ఈజీ గుర్తుపట్టగలుగుతారనమాట. ఎప్పుడు మనకు సెన్సెస్ కంట్రోల్ ఉన్నప్పుడు మన ఆర్గాన్స్ పట్ల మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రొటెక్టివ్ మన చేతుల్లో మనకు ఉన్నప్పుడు మాత్రం జరుగుతాయి. ఇవన్నీ ప్రాక్టీసెస్ ఎక్కడ పోయాయి, ఇప్పుడు అందరికి అవన్నీ లేవు కదా. అంటే అది 1 day 2 daysలో వచ్చేది కాదు. ఇప్పుడు నేనే అనుకుందాం అనుకోండి, వెన్ ఐ స్టార్టెడ్ ఆల్ దీస్ యాక్టివిటీస్ అంటే లైక్ మైండ్ రిలాక్సేషన్ టెక్నిక్ అవ్వచ్చు, అసలుకి జస్ట్ కళ్ళు మూసుకొని జస్ట్ ఇది ఉంది కదా, ఈ కన్నురెప్పల మధ్యన అయినాయి ప్రశాంతంగా మూసుకొని లైక్ ఆఫ్టర్ ఎక్సర్సైజ్ కానీ రిలాక్సేషన్ టెక్నిక్స్ చేసిన తర్వాత జస్ట్ అబ్జర్వ్, ఒక 20 minutes తర్వాత కళ్ళు మూసుకొని జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటేనే దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ అంటే యూనివర్స్ మొత్తం ఇక్కడ కనిపించేస్తుంది అనమాట. అంటే ఏంటి ఇన్ని రోజులు కోల్పోయింది నేను ఇక్కడ మొత్తం ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కనిపించిందంటే దట్స్ వాట్ సెన్సెస్. మన సెన్సెస్ని అంతా కంట్రోల్ పెట్టుకొని ఈ స్పిరిచువల్ యాక్టివిటీ, మంత్రాస్, ఓం అనే సాధన కానీ ఏంటంటే ఒక నార్మల్గా అంటాం చెప్పడానికి ఈజీగా ఉంటుంది అనుకుంటాం, కానీ దీక్షతో అంటే పర్ఫెక్ట్గా చెప్పాలంటే కీన్గా అంటే మన స్కిన్తో సహా ప్రాక్టీస్ చేసే శ్వాస మీద ధ్యాస అనేది వినింటారు. సేమ్ లైక్ అదే అనమాట. మనం తీసుకునే శబ్దం కాటి నుంచి పక్కన బాంబు వేసినా కూడా మనకు సంబంధం లేదన్నట్టు ఉంటారు చాలామంది. మీకు మూవీస్లో కానీ ఏదో అందరికి తెలిసేటట్టు చెప్తున్నాను అనమాట. అదంతా సాధ్యం కావాలంటే 1 రోజుల్లో 2 రోజుల్లో సాధ్యం కాదు. ఇట్స్ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ దట్ మంత్ర, సాధన, యోగా ఇవన్నీ ఒక కన్సిడర్లో వస్తుంది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఒక మనిషి నేను మారాలనుకుంటున్నాను సార్, నాకు కూడా అట్లాంటి నేర్పియారా అంటే
నువ్వు ఒక దురుద్దేశంతో కానీ లేకపోతే నీకు ఒక మైండ్ సెట్తో పెట్టుకొని ఇప్పుడు నేను నాకు లోపల ఈరోజు నేను వాళ్ళని చంపాలి ఒక రేప్ చేయాలని చెప్పి నాకు నేను మంత్ర సాధన చేస్తానంటే రాదనమాట. యు నీడ్ దట్ పీస్ కామ్. అంటే మంత్ర సాధన అయి ఉండొచ్చు, లేకపోతే స్పిరిచువల్గా ఎదగాలి అనుకున్నప్పుడు ఏదైనా ఒక గ్రేట్ కాజ్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనొచ్చు. పర్ఫెక్ట్ ఆన్సర్. ఆ గ్రేట్ కాజ్ ఉన్నప్పుడు మనం ఏం కావాలంటే అది పక్కా 100కి 200% జరుగుతుంది. ఎందుకంటే హోల్ యూనివర్స్ విల్ సపోర్ట్. అది నువ్వు చేసేది మంచి కార్యం అయితే ఇది జస్ట్ సామెత అనుకోండి, బట్ ఇది ట్రూ అనమాట. నువ్వు చేసేది మంచి కార్యం అయితే నీకు ఆల్మోస్ట్ అంత యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది అంటారు కదా, ఇది నిజం అనమాట. ఇప్పుడు రీసెర్చ్ పరంగా కూడా ఒక రీసెర్చ్ ఉందన్నమాట. డైలీ ఒక మనిషి సముద్రం దగ్గరికి వెళ్ళి ఏమంటారు, నువ్వు మంచి మాటలు చెప్పడం వల్ల నువ్వు మంచి చేయడం వల్ల ఆ వాటర్ కానీ ఇవి కానీ యాక్టివిటీస్ మూమెంట్స్ కానీ ప్రశాంతంగా ఉండేదన్నమాట. నువ్వు ఎప్పుడైతే ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి ఒక రకమైన ప్రేమ లేకుండా దాన్ని తిడుతూ ఇది 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 అని పెట్టడం వల్ల వాటర్లో కూడా చేంజెస్ చేయడం జరిగిందనమాట. ఇది ప్రూవెన్ టెక్నికే అయ్యిందనమాట. హ్యూమన్లీ నాట్ పాసిబుల్ విషయాల్లో శంభాజీ మహారాజ్ గారి నుంచి పెయిన్ తీసుకోవడం ఒక విషయం అయితే, ఆయనకి దాదాపుగా 8 కంటే ఎక్కువ భాషలు వచ్చు అని విన్నాను. అట్ ది సేమ్ టైం ఆయన ఒక గొప్ప స్ట్రాటజిస్ట్ అని విన్నాను. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే ఆయన నిజంగానే ఒక అంటే జనరల్గా మనం సినిమాల్లో ఎక్కువగా చూపించడం వల్ల ఒక టైగర్తోనో సింహంతోనో పోరాడడం పెద్ద కష్టం కాదు అన్నట్టు సినిమాటిక్గా చూపించారు. బట్ ఇన్ రియల్ లైఫ్ ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారనమాట. ఒక టైగర్ని ఒక పక్క నుంచి వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ మెన్ని టాప్ 5 పీపుల్ని ఒక చోట ఉంచి ఒక రోప్ని మధ్యలో పెట్టి మధ్య ఒక గ్లాస్ ఫ్రేమ్ ఉంటుంది లాగిస్తారనమాట. ఒక టైగర్ 5 వరల్డ్ స్ట్రాంగెస్ట్ మెన్ని కనీసం ఇంచు కూడా కదలకుండా ఆపేస్తుంది అన్నమాట. అంత పవర్ఫుల్ టైగర్ ఉంటుంది కదా, అలాంటి టైగర్ని సంభాజీ మహారాజ్ చంపడం జరిగింది సెల్ఫ్గా, అది కూడా 16 years ఏజ్లో. హిస్టారికల్గా ఇలా జరిగింది అనేది బుక్స్లో ఉంది అండ్ దీన్ని ప్రూవ్ చేస్తూ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. సో అంత ఫిజికల్ స్ట్రెంగ్త్ అటైన్ చేయగలరా అదొక పాయింట్ అయితే, మెంటల్గా ఒక మన భాషనాన్ని క్రియేచర్ టైగర్ అనేది, దాని ఎమోషన్స్ వేరుంటుంది, దాని యాంగర్ వేరుంటుంది. దాన్ని ఒక మనిషి ఎటువంటి ఆయుధం లేకుండా దాన్ని చంపాడు అంటే అంత మామూలు విషయం కాదు. సో ఈ సంభాజీ మహారాజ్ గారు నుంచి మనం ఏ పాయింట్స్ ఎలా అబ్జర్వ్ చేయగలం, ఏం చెప్పొచ్చు అలాంటి పర్సన్స్ హ్యూమన్లీ నాట్ పాసిబుల్ విషయాల్ని చేసి చూపించారంటే హౌ? నేను చెప్తున్నాను చూడండి, ప్రాక్టీసెస్, కల్చరల్ ప్రాక్టీసెస్ మీరు చూసుకున్నట్టే మీరే అన్నారు, లాంగ్వేజెస్ ఇన్ని నేర్చుకున్నాడు ఇన్ని వచ్చి అన్నారు. ఒక మనిషి ఒక రోజు కొత్త విషయం నేర్చుకోకపోతే అసలు పడుకొని కూడా దరిద్రం, వేస్ట్. ఒక మనిషి కొత్త విషయం నేర్చుకునే ప్రశాంతంగా పడుకోవాలి డైలీ. ఇప్పుడు నేనైనా సరే డైలీ ఒక కొత్త థింగ్ నేర్చుకోలేకుండా అసలు నిద్ర అనేది ఉండదన్నమాట. ఏదో ఒక రోజు మిస్ అయితే ఏం కాదు. బట్ సేమ్ లైక్ సంభాజీ మహారాజ్ది కూడా చూసుకుంటే, ఇప్పుడు ఆ మూవీలో కానీ పెంచిన తల్లి అవ్వచ్చు, పెంచినప్పుడు వాళ్ళకి ఆ యుద్ధాలు కానీ నేర్పించడం కానీ, వాళ్ళకి లాంగ్వేజెస్ నేర్పించడం కానీ, వేదాలు నేర్పించడం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఆ వేదాల్లో కానీ వాళ్ళు చేసేటప్పుడు మెడిటేషన్లో కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. సెన్సెస్ నేనేమంటున్నాను, ఒక అంటే చాలా వరల్డ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ చేయలేని పని, అది కూడా టాప్ 5 వరల్డ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ చేయలేని పని ఒక హ్యూమన్, ఒక మన ఇండియన్ కింగ్ చేశారంటే ఆయన ఎంత స్ట్రాంగ్ అయి ఉండొచ్చు? ఫిజికల్గా స్ట్రాంగ్ కాదు, మెంటల్గా స్ట్రాంగ్. దీని పరంగా వచ్చేసి మెంటల్గా నేను అదే చెప్తున్నాను అనమాట. మన టైగర్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. ఇప్పుడు టైగర్ ఆడించేవాడు దానికి లైక్ ఇంజెక్షన్స్ వేసో, లేకపోతే దానికి సెడేషన్స్ ఇచ్చో, దాన్ని పడుకొని లేకపోతే దాన్ని కంట్రోల్ చేయడమో ఎట్లా సాధ్యమవుతుంది? నువ్వు ఎంతనా సెడేషన్ అది కొద్దిగా అదుపు తగ్గినా కూడా వేసేసుకుంటావు, తెలుసు కదా. సేమ్ లైక్ అసలు సెడేషన్స్ లేకుండా కూడా కంట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు, తెలుసా మీకు? టైగర్ని కానీ ఇది కానీ కంట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు, తెలుసు కదా. దానికంటే సపరేట్ ఇప్పుడు సేమ్ లైక్ ఎలిఫెంట్ని ఎలా అయితే ఇచ్చేస్తుంటారో సేమ్ లైక్ దాన్ని కూడా కంట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారనమాట. సో నేను అనేది ఏంటంటే సెన్సెస్ వాళ్ళకి ఇది దాని ఫీలింగ్ ఏంటి, వీడు నావాడు, వీళ్ళ ఫీలింగ్ ఏంటి, ఇది నాకు బాగా రిలేషన్ ఉంటుంది. రిలేషన్ ఉన్నప్పుడు లేకపోతే మెంటల్గా సెన్సెస్ని కంట్రోల్లో ఉన్నప్పుడు అది నాకు హార్మ్ చేయదు అని దానికి సింహానికి కావచ్చు, టైగర్ కావచ్చు, లేకుంటే ఈ మనిషికి ఎవరైతే ఆపోజిట్ పర్సన్ ఉన్నాడో అనిపించినప్పుడు సెన్సెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. వాడు నన్ను ఏం చేయలేడు, ఇది నన్ను ఏం చేయదు అన్నప్పుడు ఈజీగా మెంటల్ స్ట్రెంగ్త్ పనిచేస్తుంది ఇక్కడ, ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు.
అంటే దాని ముందు మనం చూపించే ఆహార్యం అయి ఉండొచ్చు, అవును మన స్కిల్ అయి ఉండొచ్చు అని చెప్పొచ్చు. అవును అంతే దాన్ని ఉపయోగించుకొని చంపడం జరుగుతుంది. పాసిబుల్ ఉంది, ఎందుకు లేదు. జస్ట్ చిన్న చిన్న స్టోరీసే వింటున్నాం. అక్కడ ఎక్కడ హర్యానాలోనే ఎక్కడ తల్లి బిడ్డ కోసం అని చెప్పేసి దాన్ని కొట్టి పోలీసులకు అప్పగించింది. నాకు చూడగా నాకే హ్యాపీ అనిపించింది. అంటే టైగర్ని అప్పగించింది వాళ్ళకి, నా కొడుకు నీడ చంపేస్తుంది అంటే తల్లి కొడుకు మీద ఉన్నంత ప్రేమ ఆమెకి అసలుకి ఆ అమ్మాయి ఎంత బలం తెచ్చుకుంటే దాన్ని పోలీసులకు అప్పగించదు. అంటే చూడండి హ్యూమన్లీ పాసిబుల్ అవడానికి మనలో ఉన్న హార్మోన్స్ అయి ఉండొచ్చు, దాన్ని బయట తీసుకొచ్చే సిచ్యువేషన్స్ చాలా ఇంపార్టెంట్. డిఫెన్స్ మెకానిజం యాక్టివేట్ అయిపోతుంది. కొన్ని వందల మందికి ఉండే పవర్ వచ్చేస్తుంది అనమాట ఆ టైంలో. నేను కాపాడాలి, నాకు స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలనే టైంలో ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ ప్రిపేర్ అవ్వాలి దేనికైనా సరే. అంతే డేర్ అండ్ డాష్ అడ్రినలిన్ హిట్ అవ్వాలి, చేసేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు, ఒక ఇంపార్టెంట్ పర్సన్, ఒక ఇండియన్ కింగ్ గురించి, ఆయనలో ఉండే ఎబిలిటీస్ ఏ విధంగా వచ్చి ఉన్నాయి అనే దానిపై మీ వ్యూస్ మాకు తెలిపినందుకు. అండ్ డెఫినెట్లీ వీఆర్ సెల్యూట్ టు అవర్ కింగ్ సంభాజీ మహారాజ్ గారు. అండ్ హ్యూమన్లీ పాసిబుల్ అవ్వని విషయాలు ఆయన చేసి చూపించారు. హీఈస్ ఎ గ్రేట్ ఐడియలిజం టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.